బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో ఎగిసిపడుతున్న అలల తాకిడికి కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి దగ్గరగా ఉన్న ఇళ్లు సముద్ర కోతకు గురవుతున్నాయి. నిన్నటి దాకా 3 కుటుంబాలున్న ఇల్లు ఇదే. బంగాళా పెంకుల ఎర్రటి పైకప్పు ఎర్రమట్టితో అలికి ముగ్గేసినట్టు అరుగుతో అందంగా కనిపిస్తున్న ఈ ఇల్లు నేడు రేపు సముద్రంలో పూర్తిగా కలిసిపోనుంది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం సూరాడపేటలోని ఈ ఇల్లు వరుస తుఫానులకు కోతకు గురవుతుంది. తాజాగా సముద్రం బాగా ముందుకు దూసుకురావడంతో కొద్ది భాగం కూలింది. భయంతో అందులో ఉంటున్న 3 కుటుంబాలు ఉన్నపళంగా ఖాళీ చేశారు. తీర ప్రాంత వాసులను కలవరపెడుతున్న కడలి కోతపై జూలైలో ఈ ఇంట్లోనే చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించి ఫోటో ఎగ్జిబిషన్ చేసిన ఇల్లు సముద్రంలో కలిసిపోయింది. ఇందులో నివసిస్తున్న 3 కుటుంబాలు వేరే చోటుకు వెళ్లిపోయారు. తమను ఆదుకోవాలని వీరంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మా ఉప్పడ ప్రాంతంలో ఉన్నామండి. సూరడపేట మాది. అయితే గత ఒక 4 నెలలు పెట్టి కోతగా గురవుతుందండి. తుఫాను మామూలుగా వాయుగుండం గట్ట అలా వచ్చి ఇల్లు కొట్టుకుపోతున్నాయండి. ఇల్లు కొట్టుకుపోతా ఉంటే ఇక్కడ నాయకులు కూడా వస్తున్నారు కానీ చూస్తున్నారు కానీ ఏం పట్టించుకోవట్లేదండి. ఒక 10 మీటర్లు కూడా కొట్టేసిందండి. ఆ ఇల్లు చాలా ఇల్లు పోయండి. ఒక లోపల నుంచి కొట్టుకుంటూ పోయండి ఇల్లు బాగానా. ఎవరు వస్తున్నారు కానీ చూస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి. అయితే పిల్లలతో ఉన్నామండి. గత వర్మ గారు మాకు ఇల్లు స్థలం ఇచ్చారండి. అందులో కట్టుకోవడానికి కూడా ఇల్లు ఏది లేదండి. ఇప్పుడు మాకు స్కీములు కూడా రాలేదండి. ముందు నుంచి చాలా రోజుల నుంచి పెట్టామండి. ముందు నుంచి పెట్టాం. 3 సంవత్సరాలు పెట్టి పెట్టామండి. స్కీమ్ రాలేదు మాకు. ఆ స్కీములు ఇస్తే కట్టుకుందాం చూస్తున్నామండి. ఆ స్కీములు కూడా రాలేదండి. ఎవరు వస్తున్నారు కానీ పట్టించుకోవట్లేదండి ఎవరును. పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి. ఆయన వచ్చి చెప్పారండి ఇలా చేస్తామని గొట్టుకు వేస్తాము అలాగని చెప్పారండి. అని చెప్పిన తర్వాత ఆయన కూడా మరి ఆయనకు అందిందో వార్తలు తెలియదు కానీ మాకు ఎవరో పట్టించుకోవట్లేదండి. మనుషులు ఎవరో పట్టించుకోవట్లేదు. మాది సోరాడపడ గ్రామం మత్స్యకారండి అండి. బెంగాల్ తుఫాను వచ్చిన తర్వాత రమరమే అల్పపీడలో వాయుగుండాలో వస్తూనే ఉంటున్నాయి, వెళ్ళిపోతూనే ఉంటున్నాలో అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోవడం తప్ప మత్స్యకారులను ఆదుకున్న నాయకుడు లేరండి. సముద్రంలో ఇల్లు పోయిన వాళ్ళకి గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గా ఉన్న ఆయన దగ్గరికి ప్రభుత్వ వారు సముద్రంలో ఇల్లు పోయిన ప్రతి ఒక్కరికి హౌసింగ్ స్కీమ్ ఇచ్చి స్థలం ఇచ్చి వెంటనే హౌసింగ్ కట్టించి ఇవ్వాలండి. అయితే అలా పట్టించుకున్న నాయకుడు ఒక్కరు లేరు. అయితే గత ఎన్నికల ముందు నారా లోకేష్ గారు ఉప్పాడను దర్శించారు. పాదయాత్రలో మాటిచ్చారు. మన ప్రభుత్వం అయ్యంలోకి వచ్చిన తర్వాత ఉప్పాడికి రక్షణ అనే గోడ కల్పిస్తాం, గొట్టేస్తామని మాటిచ్చారండి. అదృష్ట సైతం మా పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా ఉప్పాడిని ఎన్నికల ముందు వచ్చి హామీ ఇచ్చేశారు. హామీ ఇచ్చిన తర్వాత మా సోరాడప గ్రామానికి జూలై నెలలో 3వ తారీఖున సముద్ర ప్రాంతానికి వచ్చి మొత్తం దర్శించారు సార్. 18 నెలలు పోయిన తర్వాత గొట్టేస్తానన్నారు. అయితే 18 నెలలు పూర్తి అవ్వకముందే ఉప్పాడు మొత్తం నామరూపాలు లేకుండా సముద్రంలో కలిసిపోతుంది సార్. నాయకులు వచ్చి చూసి వెళ్ళిపోవడం తప్ప, చేతులు దులుపుకోవడం తప్ప ప్రజలను ఆదుకునే నాయకుడు లేడు. ఉప్పాడిని కాపాడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రక్షణ గోడగా మరి ఆయన స్వీకరిస్తారు, మా ఉప్పాడిని కాపాడతాడని ఎలక్షన్ ముందులో మెగా టీవీలో కూడా మేము కామెంట్ చేసాము. తీర ప్రాంతంలో ఉన్న ప్రతి మత్స్యకారుడు పవన్ కళ్యాణ్ ఓట్లేసి ఆయన అధికారులకు రప్పించామండి. ఇవాళ మెజార్టీ ఇచ్చామంటే ఆయనకు ఓట్లు వేయబట్టి అంత మెజార్టీ వచ్చింది పిఠాపురం నియోజకవర్గానికి. మళ్ళీ మా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయాలంటే మా ఉప్పాడ ప్రాంతాన్ని సురక్షితంగా కాపాడుతాడని పవన్ కళ్యాణ్ గారికి మరి వందనాలు చెల్లిస్తానండి. మాది ఉప్పాడండి, సోరాడపేట అండి. 2014లో మాకు వర్మ గారు స్థలాలు ఇచ్చారండి. కానీ దాన్ని కట్టుకున్న స్తోమత లేదండి. ఆ స్థలాలు ఇచ్చారు కానీ స్థలం మట్టుకు తిరగడం అండి. మాకు ఇల్లు పోతున్నాయండి. అద్దె కట్టుకున్న స్తోమత కూడా లేదండి. ఏటకి వెళ్తేనే తిన్నట్టు లేకపోతే ఉన్నట్టు. ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. బాగా బాధలు ఎక్కువైపోయి ఏటకెళ్ళినా రూపాయి రావట్లేదు. ఇప్పుడు 9 నెలల నుంచి ఇంటికాడ ఉన్నారు మగోళ్ళు. ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు ఈ సామాన్లు అట్టుకుని వెళ్ళిపోమంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతాం? వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటున్నారు, వెళ్ళిపోవాలి కదమ్మా, ఇక్కడే ఉంటున్నారు, వెళ్ళిపోవాలి కదమ్మా అంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి? ఎక్కడ ఉంటామండి? వెళ్ళి 2 ఏళ్ళు అద్దె కట్టుకోవాలంటే మనం కట్టుకోలేము. ఎక్కడికి వెళ్ళినా ఇల్లు కూడా దొరకతలేదండి. వెళ్తున్నాం, ఇల్లు చూసుకుంటున్నాం కానీ ఎక్కడ దొరకతలేదు. ఎంతో బాధపడుతున్నాయండి. పిల్లలతో రోడ్డు మీద ఉంటున్నాయండి. ఎలాగండి? ఎంత బాధ. మా బాధ దేవుడు తప్ప ఎవరు పట్టించుకుంటున్నదండి. సముద్రం వాళ్ళు చాలా ఇల్లు పోయాయండి.
ఇల్లులు పోయినా కెట్టుకోవడానికి తెకానా లేక ఇక్కడ ఉంటున్నారు శుభ్రాలు చేసుకొని. అది కెట్టుకున్న స్తోమత కూడా లేదు. కొంచెం ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే అది కెట్టుకున్నాక వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారిని మేము కోరి గెలిపించుకున్నాం అంటే ఆయన మాకు గొట్టేస్తారని గెలిపించుకున్నాం. కానీ ఇలా వచ్చి ఏ నాయకుడు కూడా చూడట్లేదు మా వంక. స్థలాలు ఇచ్చారండి కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని పెట్టించుకోవట్లేరు. చాలా మంది ఇక్కడే ఉండిపోతున్నారు శుభ్రాలు చేసుకొని. ఇలా తుఫాను కొట్టిపోతున్నాయి, ఇల్లు కూడా పోయి మమ్మల్ని ఎవడో పెట్టించుకున్నాడు ఎవరు లేడు. రాజకీయ వస్తున్నారు, ఓట్లు ఏమవుతున్నారు చేయమవుతున్నాయి. ఏసీలో ఉండి ఓలా అవుతుంది, గెలిపించిన ఓలా అవుతుందండి. గెలిపించినా ఉండి అమ్మ బాబా ఆయన పని చూసిపోతున్నారు తప్ప మనకి పెట్టించింది ఎవరు లేడు. ఏదో ఏదో ఇచ్చాడు చేస్తాడు అనుకుంటే ఇచ్చాడు అనుకో, ఆయనకు ఉపాయం కూడా లేదు, ఆయన సాయం కూడా చేయలేదు. ఏదో ఇస్తే కట్టుకొని పోదాం మనం చూస్తున్నాం. ఆ గీమే ఎత్తుకుని ఎవరు కూడా పెట్టించుకునే స్థితి లేదండి మాకు. మా దగ్గర కట్టుకోవడం కూడా తాగట్లేదు. ఒక రూపాయి దగ్గర ఉంటే కట్టుకుని పోదాం అక్కడ ఉన్నాం అనుకుంటాం. అద్దెలు కూడా తీసుకుంటున్నాం. నెలకు 4,000 3,000 కట్టుకోవడం వస్తుంది. మా బాధ అదేండి.